హాయ్. హలో. నమస్తే అండి. ఇవాళ మనం మాట్లాడుకొని పోయే విషయం ఏంటంటే, భారతదేశంలో గ్రామాలు పట్టుకొమ్మలని మనం చెప్తాం. ఆ గ్రామ వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన భారతదేశంలో ఇప్పటికి కూడా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక గ్రామంలో ఉన్న ఒక సపోజ్ గ్రామంలో ఒక 15 వంద మంది, 2000 మంది ఉందనుకుందాం. ఆ గ్రామంలో ఒక వీఆర్ఓ యొక్క విధులేంటి అన్న విషయాల గురించి మనకి చాలామందికి తెలియదు. అట్లాగే అసలు వీఆర్ఓ ఎవరు? అతని పేరేంటి? అన్న విషయం కూడా కొంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే వాళ్ళతో మనకి ఇప్పుడు పనేముంటది అన్న పాయింట్. ఎందుకంటే వీఆర్ఓలు ఇంతకుముందయితే ఎక్కువ కాలం ఒక గ్రామంలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి వీఆర్ఓస్ మారుతా ఉన్నారు. సో ఏదేమైనా సరే ఒక గ్రామంలో వీఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఆ వీఆర్ఓ మనకేం చేస్తాడంటే మన గ్రామంలో ఉన్న కనీస అవసరతలు అంటే భూములకు సంబంధించి, పొలాలకు సంబంధించి, మన ఇళ్ళకి సంబంధించి, గవర్నమెంట్ స్కీమ్స్‌కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో, ఆటికి సంబంధించిన ప్రతి విషయాలు గూడా అతని ద్వారా మనకు తెలుస్తా ఉంటాయి. అతని ద్వారే మనం పని చేయించుకోవాలి. ఎందుకంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మనకు చేసే పనులేంటంటే, మనకు సంబంధించిన రెవెన్యూ ప్రతి పని కూడా అతనే మనకు జారీ చేయడం జరుగుతుంది. అట్లాగే మన గ్రామంలో మీరు ఒక కులానికి ఒక్కొక్క నంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవ్వడాలు కానీ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కానీ, ప్రతిదీ కూడా జారీ చేయాలంటే ఆ గ్రామంలో ఉన్న వీఆర్ఓ కంపల్సరీగా సైన్ చేసి మిమ్మల్ని నిర్ధారించాలి. ఇతను ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అని ఫస్ట్ మొదటగా వీఆర్ఓనే మనకి నిర్ధారించడం జరుగుతుంది. అలాంటి వీఆర్ఓ ఒక పేరు కానీ, అతని విధి విధానాలు కానీ మన దేశంలో, మన గ్రామంలో మనకి ఎంతమందికి తెలుసు. ఎందుకంటే మేజర్‌గా చదువుకున్నోళ్ళంతా వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడే తప్ప ఒక సచివాలయానికి గానీ, ఒక పంచాయతీ ఆఫీస్‌కి గానీ వెళ్తా ఉంటారు. సో అట్లా కాకుండా మినిమమ్ మనం ఎడ్యుకేట్ అవ్వాలంటే గ్రామంలో ఉన్న వీఆర్ఓ ఏంటి, అతని విధి విధానాలేంటి, మనకి ఎలాంటి సౌకర్యాలు అతను మనకు అందిస్తున్నాడు అనే విషయాల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమమ్‌గా తెలుసుకోవాలి. చదువుకున్న యువత కూడా ఇప్పుడు వేరే ప్రాంతంలో ఉంటూ ఉంటారు. వారి ఊర్లో వీఆర్ఓ ఎవరన్న విషయం కూడా వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన బిజీ లైఫ్‌లో ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ వీఆర్ఓ పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే ప్రతి విషయం కూడా మన మన చిన్న విషయాలు అంటే మన అక్కడ ఉన్నామా లేవా అనే విషయాన్ని తెలియపరిచే వ్యక్తి కూడా వీఆర్ఓనే. ఒక మనిషి పుట్టినా కూడా బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన జారీ చేయాలన్నా, అట్లాగే ఒక మనిషి చనిపోయినా కానీ డెత్ సర్టిఫికేట్ జారీ చేయాలన్నా వీఆర్ఓ చేతిలో ఉంటుంది. వీఆర్ఓ చేతులు అంటే అతను ఫస్ట్ ధృవీకరించాలి. అట్లాగే మనకి సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సచివాలయ వ్యవస్థలో మనకి ఇప్పుడు ఒక మినిమమ్ చిన్న సచివాలయం అనుకోండి, ఒక 6 మంది ఉంటారు. దానికంటే కొంచెం పెద్ద సచివాలయం నుంచి 6-8 మంది ఎంప్లాయీస్ మన కోసం పనిచేస్తున్నారు. ఒక గ్రామంలోనే ఒక గ్రామానికి యావరేజ్‌గా 3000, 4000 యావరేజ్‌గా ఉన్న గ్రామాల్లో మన కోసం, మన యొక్క అవసరాల కోసం గవర్నమెంట్ నియమించిన సచివాలయ వ్యవస్థలో మన గ్రామాల్లో మన కోసం 6-8 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పనులు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మన గ్రామంలో ఉండేది ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు, లేదనుకుంటే ఒక వీఆర్ఓ ఉండేవాడు. వీళ్ళే మనకు సంబంధించిన పనులను చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం అప్డేట్ అయిపోయింది. జనాభా పెరుగుతుంది. అంతా అన్ని కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు కాబట్టి, ఇవన్నీ ప్రజలకు చేరవేసే విధంగా ఒక గ్రామంలోనే మనకి 6-8 మంది ఎంప్లాయీస్ మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారు. సో, అప్పటికి ఇప్పటికి కొంచెం స్పీడప్ అయిపోయింది. ఇది రెవెన్యూ వ్యవస్థలో గానీ, మనకు రావాల్సిన సంక్షేమ పథకాల విషయంలో గానీ చాలా వరకు స్పీడప్ అయిపోయింది. కానీ గ్రామంలో ఉన్న ప్రజలు మనం ఏం చేసేయాలంటే, గ్రామంలో ఉన్న ప్రజలు మినిమంగా మనకి మన కోసం మన ఊర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఎవరు ఏ పని చేస్తారు అనే విషయాల గురించి మినిమమ్ అవగాహన కలిగి ఉండాలి. అలా అవగాహన కలిగి ఉన్నప్పుడు మీకేమవుతుందంటే, భవిష్యత్తులో మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కలవాలి అనేది మీకు కొంత అర్థమవుతుంది. సో, మీకు ఇవాల్టికి తెలియకపోవచ్చు. మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, మీకు పని ఎప్పుడన్నా తక్కువ ఉన్నప్పుడు ఒకసారి సచివాలయానికెళ్ళండి. సచివాలయానికెళ్ళి అక్కడ ఉన్నవారిని అడగండి. బాబు మీరేం పని చేస్తారు? లేకపోతే మీకు తెలియకపోతే మీ గ్రామంలో సంబంధించి మీ వీఆర్ఏలుంటారు. వాళ్ళేంటంటే వాళ్ళు చెప్తారు. పలానా ఈయన సెక్రటరీ గారు, ఈయన డిజిటల్ అసిస్టెంట్, వచ్చేసి సర్వేయరు, వచ్చేసి తర్వాత వెటర్నరీ డిపార్ట్మెంటు, పోలీస్ వింగు, లేకపోతే నర్సింగు,
ఇట్లాగా రకరకాల సెక్టార్‌లో వాళ్ళు మన కోసం సేవలు అందించడం కోసం గవర్నమెంట్ మనకి ఇంతమందిని అపాయింట్మెంట్ చేసింది. సో, వాళ్ళ యొక్క సేవలను మనం వినియోగించుకుందాం. వినియోగించుకొని గ్రామ ప్రగతిలో భాగమవుదాం. గ్రామ ప్రగతిలో మనం వాళ్ళని వినియోగించుకునే గ్రామం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. గ్రామాల్లో ముఖ్యంగా ఏం సమస్యలుంటాయంటే ఆధార్ కార్డ్‌కి సంబంధించిన సమస్యలు, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్‌గా చేసుకోవడానికి కొంతమందేంటంటే రేపు చేద్దాం, మాపు చేద్దాం అని ఆలోచన చేస్తారు. ఆ ఆధార్ కార్డ్‌కి సంబంధించిన సెక్టార్‌ని కూడా సచివాలయానికి లింక్ చేయడం జరిగింది. సో, ఈ ఆధార్ కార్డ్‌లో సమస్యలేదన్నా, రేషన్ కార్డ్‌లో సమస్యలున్నా, భూములకు సంబంధించిన సమస్యలేదన్నా, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలేమన్నా, ఇట్లాగా ప్రతీదీ సమస్య కూడా మీకు ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ జారీ చేయాలన్నా, మీ పొలాలకు సంబంధించిన కుల సర్టిఫికేట్ జారీ చేయాలన్నా, లేకపోతే మీరు ఆ ఊర్లో ఉంటున్నారని సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ జారీ చేయాలన్నా, అట్లాగే మీ ఇంట్లో ఎవరన్నా మనిషి పుట్టినా, చనిపోయినా గానీ ఒక బర్త్ సర్టిఫికేట్ ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఈ రెండిట్లో ఏది జారీ చేయాలన్నా ఈ సచివాలయ వ్యవస్థలోనే మీకు పనవుతుంది. ఇంతకుముందు మనం ఏంటంటే మండల స్థాయికెళ్ళి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్‌లో పని చేయించుకునేవాళ్ళం. సో, ఈ రోజునేముంది పరిస్థితులు మారిపోయినాయి. సో, ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ప్రజలు ఈ విషయాన్ని ప్రతిదీ కూడా నాదెందుకులే కాకుండా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా తెలుసుకోండి. ప్రజల ట్యాక్సుల ద్వారా గవర్నమెంట్ మన కోసం 5-8 మందిని మనకు అప్పజెప్పినప్పుడు, మన గ్రామంలోనే వాళ్ళు మన కోసం పనిచేస్తున్నప్పుడు, మనం ఇంకా ఎన్ని వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలి. వాళ్ళ ద్వారా మనం పని చేయించుకుంటే మన గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుంది. మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాలి. పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళి మనకి గ్రామ పంచాయతీలో వాటర్ ఉంటుంది. వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్‌లో సమస్యలేమైనా ఉన్నాయా? లేకపోతే కొత్తగా కుళాయి ఎవరికన్నా కావాలా? లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి ఏం చేయాలి? అట్లాగే పొలాలకెళ్ళే డొంక రోడ్లుంటాయి. డొంక రోడ్లు ఏదైనా అధ్వానంగా ఉంటే ఆటిని బాగు చేయించుకోవాలి. తర్వాత ఎప్పుడైనా మీ పొలాలు గానీ, ఇల్లు గానీ ఏదన్నా ఇబ్బందులుంటే అంటే సర్వే కావాలంటే సర్వే చేయించుకోవడానికి. ఈ విధమైన అనేక రకమైన వసతుల కోసం మన కోసం ప్రభుత్వం వారిని మనం జీతాలు ఇచ్చి మనకి గవర్నమెంట్ వాళ్ళని పెట్టుకుంది. సో, వారిని వినియోగించుకోవటం వల్ల ఏమైందంటే గ్రామం ప్రగతి పథంలో ఎళ్ళడానికి వారు మనకెంతో సహకరిస్తారు. అట్లాగే మనకి కొన్ని తెలియకపోవచ్చు. మనకి తెలియనంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. వారు మన కోసం మన గ్రామంలోనే మనకు పనిచేస్తున్నారు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఉన్న ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా సరే మీరు ధైర్యంగా ఎళ్లి మిమ్మల్ని అక్కడ ఎవరు కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. ప్రతిదీ కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత అందరూ కూడా యంగ్‌స్టర్స్ వచ్చారు. ఎంప్లాయీస్ అంటే లైక్ ఒక 22 సంవత్సరాల నుంచి 35, 40 సంవత్సరాల లోపే ఉన్నారు. అంతా బాగా యంగ్‌స్టర్స్ వాళ్ళు ఎక్కువగా పనిచేయడానికి ఎక్కువగా ఉంటారు. సో, మనం పని చేయించుకొని వాళ్ళ ద్వారా మనం రిజల్ట్స్ పొందాలి. గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రధానంగా ఎంప్లాయీస్ ఎంత ముఖ్యమో వారిని సక్రమైన దిశలో వినియోగించుకోవటంలో కూడా బాధ్యత మన పైన ఉంటుంది. వారినేంటంటే రాజకీయ కోణాలతో రాజకీయ నాయకులు ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలకి వినియోగించకుండా మీరు మీ పర్సనల్ పనుల కోసం మీకు ఉపయోగపడే పనులు మీ గ్రామంలో మీ ఉన్న పనులు వినియోగించుకోవడం కోసం మీరు వారిని వినియోగించుకోండి. తద్వారా గ్రామ స్వరాజ్యంగా మారుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విషయాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అభ్యుదయ్ మీడియా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ జై హింద్.